హాయ్ అండి, వెల్కమ్ టు ది లక్ష్మి గారి ముచ్చట్లు. అందరు ఇలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. ఇదేంటి 2 గంటలకు పూజ చేస్తున్నారని అనుకుంటున్నారండి? ఇది మధ్యరాత్రి 2 గంటలకు. అవునండి, మేము పూజ చేసుకుంటున్నాము. ఎందుకంటే మాకు ఒక ప్రయాణం ఉంది. మేము ఉజ్జయిని జ్యోతిర్లింగానికి బయలుదేరాము. అర్లీ మార్నింగ్ 5 o'clockకి మాకు ఫ్లైట్ ఉంది. కాబట్టి ఇంట్లో నుంచి 2 o'clockకి పూజ చేసుకొని 2:30కి మేము ఇంట్లో నుంచి క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళాము. మేము హైదరాబాద్ నుంచి ముందుగా ఇందోర్కి వెళ్తున్నామండి. ఆ తర్వాత అక్కడి నుంచి క్యాబ్ మాట్లాడుకొని ఉజ్జయినికి వెళ్తాము. మేము ఎయిర్పోర్ట్కి వయా ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళాము. నైట్ టైంలో అసెంబ్లీ లైటింగ్స్ తోటి ఎంత బాగుందో చూడండి. ఎయిర్పోర్ట్కి అయితే మేము రీచ్ అయ్యాము. ఇంట్లో నుంచి 2:15, 2:30కి అట్లా బయలుదేరితే ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి 3:30 అయింది. మనము మన ఫ్లైట్ కంటే 2 hours ముందు ఉండాలి కదా, అందుకని చెప్పేసి మేము ఇంట్లో నుంచి 2 o'clockకి బయలుదేరాము. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి 3:30 అయ్యింది. ఇంకా 4:30, 1.5 hour ఉంది మాకు 5 o'clockకి ఫ్లైట్ కరెక్ట్. కానీ చెక్ ఇన్ అవన్నీ అయ్యేటప్పటికి టైం అవుతుంది కదా అనేసి మేము ఒక 1.5 hour ముందు వచ్చాము. ముందుగా మనము లోపలికి వెళ్ళేటప్పుడు మన టికెట్స్, ఆధార్ కార్డు చూపించాల్సి వస్తుంది. అవి చెక్ చేసి మనని ఫస్ట్ గేట్లో నుంచి లోపలికి పంపిస్తారు. ఆ తర్వాత మన లోపలికి వెళ్ళిన తర్వాత మన బ్యాగ్స్ చెకింగ్ ఉంటుంది. మన ఆధార్ కార్డు, టికెట్స్ చూసి వాళ్ళు బోర్డింగ్ పాస్ ఇస్తారు. అది తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత మన బ్యాగ్స్ని చెక్ చేస్తారు. ఇక్కడైతే బ్యాగ్ చెకింగ్ ఉంటుంది. బ్యాగ్స్ అన్నీ మనకి చెక్ చేసిన తర్వాత వాళ్ళు బ్యాగ్స్కి ట్యాగ్ వేసి ఫ్లైట్లోకి వేసేస్తారు. మన బ్యాగ్స్ చెకింగ్ అయిన తర్వాత బోర్డింగ్ పాస్ని ఒక్కొక్కరిగా స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. ఆ తర్వాత మన దగ్గర ఉన్న క్యాబిన్ బ్యాగు, మనతో పాటు ఒక క్యాబిన్ బ్యాగ్ ఉంచుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ ఉంచుకోవచ్చు. ఆ క్యాబిన్ బ్యాగు, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. అయితే ఒక బాస్కెట్ ఉంటుంది. ఆ బాస్కెట్లో హ్యాండ్ బ్యాగు, క్యాబిన్ బ్యాగు, బెల్టులు, వాలెట్లు, సెల్ ఫోన్లు అన్నీ కూడా మనం అందులో పెట్టాలి. అవన్నీ కూడా స్కాన్ చేస్తారు. మనం కూడా మిషన్ ద్వారా చెక్ చేస్తారు.
ఆ తర్వాత మళ్ళీ మన సామాన్ అన్ని తీసుకొని మనము ఇంకా లోపలికి పంపిస్తారు, లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తూ ఉంటే మొత్తం అన్ని షాప్స్ ఉంటాయి, ప్రతి ఒక్క ఐటెం కూడా అమ్ముతారు. అవన్నీ చూసుకుంటూ కాఫీ షాప్స్, స్నాక్స్ కూడా దొరుకుతాయి. అవన్నీ చూసుకుంటూ మేము లోపలికి వెళ్ళాము. ఒక 1.5-2 కిలోమీటర్స్ ఇంకా ఎక్కువే ఉందో మరి, అన్నీ నడుచుకుంటూ వెళ్ళాము. మధ్య మధ్యలో ఎక్సలేటర్స్ ఉంటాయి. నడవలేని వాళ్ళకు బ్యాటరీ కార్లు కూడా ఉంటాయి, కానీ అది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఏమో మరి బ్యాటరీ కార్లు అయితే మాకు కనిపించలేదు. మేమైతే నడుచుకుంటూనే వెళ్ళాము. మేము వెళ్ళింది డొమెస్టిక్ ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారా మేము హైదరాబాద్ టు ఇండోర్ వెళ్ళాము. నేను ఈ డీటెయిల్స్ అన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఫస్ట్ టైం ఎవరైనా ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళకు కన్ఫ్యూజ్ కాకుండా నా వీడియో ద్వారా ఎయిర్పోర్ట్ వివరాలన్నీ చెప్పాలని నేను చూపిస్తున్నాను. మాకు హైదరాబాద్ నుంచి ఇండోర్కి ఒక్కరికి ఫ్లైట్ టికెట్ 4500 పడిందండి. అంటే అది మేము ఒక 1 మంత్ ముందు బుక్ చేసుకున్నాము. అది రేట్స్ ఒకటే అంత ఉంటుందని నాకైతే తెలియదు. అది అప్ అండ్ డౌన్ అవుతుంటుందంట. మనము ముందు బుక్ చేసుకుంటే తక్కువ ఉంటుంది, అప్పటికప్పుడు బుక్ చేసుకుంటే కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పారు. మాకు ఒక్కొక్కరికి అప్ అండ్ డౌన్ 9000 అయ్యింది. మేము ఒక 1 మంత్ ముందు బుక్ చేసుకున్నాము, 4500 పడింది. మనకు ఫ్లైట్ టైం కాగానే అనౌన్స్ చేస్తారు. అప్పుడు ఒక్కొక్కరికి మళ్ళీ బోర్డింగ్ పాస్ చెక్ చేసుకుంటూ గేట్ బయటికి పంపిస్తారు. గేట్ బయట మనకు బస్ రెడీగా ఉంటుంది. ఆ బస్లో మనకు ఫ్లైట్ దగ్గర వరకు తీసుకెళ్తారు. ఇదేనండి మేము వెళ్ళే ఫ్లైట్, ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళది, హైదరాబాద్ టు ఇందోర్కి.
అయితే మనకు టెన్షన్ ఏం లేదండి. ఏజ్డ్ వాళ్ళకైనా పిల్లలకైనా ఎవరైనా హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి హెల్పర్స్ ఉంటారు. వీల్ చైర్స్ ఉంటాయి. వీల్ చైర్లో తీసుకొచ్చి ఫ్లైట్ వరకు కూడా తీసుకొచ్చి ఫ్లైట్లో ఎక్కిస్తారు. ఫ్లైట్లో 180 మంది దాకా పడతారు. అయితే బస్సులు 3 బస్సులు అలా ఒక్కొక్క బస్సులో 60 మందిని అలా కూర్చోబెట్టుకొని తీసుకొచ్చి అట్లా తిరుగుతూనే ఉంటాయి. ఫ్లైట్ ఎక్కిస్తారు. తెలవని వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఏ టెన్షన్ లేకుండా ఫ్లైట్ అయితే ఎక్కొచ్చు. మేము ఒక 1 అవర్లో ఇందోర్కి వెళ్ళిపోయాము. హైదరాబాద్ నుంచి ఉజ్జయినికి ట్రైన్స్ కూడా ఉన్నాయి, వీక్లీ ట్రైన్స్. కానీ 28 అవర్స్ 29 అవర్స్ పడుతుంది. 1.5 డే టైం వేస్ట్ అవుతుంది. మా బాబుకి మా వారికి అంత లీవులు దొరకలేదు. ఒకటే రోజు లీవ్ దొరికింది. సాటర్డే సండే కలిసి వస్తుందని చెప్పేసి 3 డేస్లో ఓంకారేశ్వరు ఉజ్జయిని 2 జ్యోతిర్లింగాలు చూసుకొని రావాలని మా ప్లాను. అందుకని మేము ఫ్లైట్లో వెళ్ళాము. ఫ్లైట్ అయితే కరెక్ట్ టైం 5 o'clockకి బయలుదేరిందండి. 5 o'clock బయలుదేరితే ఉజ్జయినికి వెళ్ళేటప్పటికి 6 అయ్యింది. 1 అవర్లో మేము రీచ్ అయ్యాము. మనము ఫ్లైట్ ఎక్కిన తర్వాత వాళ్ళైతే ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, ఏదన్నా మనకు ఆక్సిజన్ అందకపోతే మాస్క్ ఉంటుంది, ఆ మాస్క్ ఎలా యూజ్ చేయాలి, అవన్నీ కూడా వాళ్ళు ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఫ్లైట్ పైకి ఎగురుతుంటే కొంతమందికి చౌపోటు వస్తుందండి. అది ఎందుకు వస్తుంది అనేది నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఒక చౌపోటు అయితే కంపల్సరీ వస్తుంది. అది కొంచెం సేపటి వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం ఫ్లైట్లో ప్రయాణం చేసేవాళ్ళు కంపల్సరీ చెవులో దూది పెట్టుకొని వెళ్ళండి. నాకు అలాగే అయింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నేను లైటింగ్స్తో చూపిస్తున్నాను కదా అండి, అది ముంచింతల మన జిఎం గారు కట్టించినటువంటి దేవాలయం, ముంచింతల దేవాలయము. ఇది శంషాబాద్కి దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి మేము పైకి వెళ్ళగానే ముందుగా మాకు శంషాబాద్ దేవాలయమే దర్శనం ఇచ్చింది. మేమైతే ఇందోర్ రీచ్ అయ్యాము. ఇదే అహల్యాబాయ్ హోల్కర్ ఇందోర్ ఎయిర్పోర్ట్. ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ లోపల చాలా బాగుంది. ఒకప్పటి రాజుల ఫోటోలు, అహల్యాబాయ్ హోల్కర్ని విగ్రహము అంతా కూడా బాగా సెట్ చేసి పెట్టారు. వీళ్ళంతా కూడా ఒకప్పటి రాజులు. అహల్యాబాయి మామగారు, ఆమె భర్త, వీళ్ళందరి ఫొటోస్ ఇక్కడ పెట్టి సెట్ చేసి ఉంచారు. అహల్యాబాయి ఇందోర్కి మహారాణిగా ఉండేనంట. ఆమె శైవభక్తురాలు. శిథిలావస్థలో ఉన్న పెద్ద పెద్ద దేవాలయాలని ఆమె పునరుద్ధరణ చేసింది. కాబట్టి ఇక్కడ ఇందోర్ మొత్తంలో కూడా ఆమె చాలా బాగా పూజ చేస్తారు. ఆమె
దైవ సంబుతురాలుగా కొలుస్తారు. నేనైతే ఈ వీడియోలో హైదరాబాదు ఇందోర్ ఎయిర్పోర్ట్లను చూపించానండి. ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మా లగేజ్ అంతా తీసుకొని ఇంకా క్యాబ్ మాట్లాడుకొని ముందుగా ఓంకారేశ్వర్కి వెళ్ళామండి. ఓంకారేశ్వర్లో కూడా జ్యోతిర్లింగము. ఇందోర్ నుంచి ఓంకారేశ్వర్కి 150 కిలోమీటర్లు ఉంది. ఇదేనండి ఈరోజు వీడియో. బాయ్, ఉంటాను.